వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వైద్య ఆరోగ్య శాఖలో 10వ తరగతి అలాగే డిగ్రీ అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కలిగిన అభ్యర్థులు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీల్లో 142 ఉద్యోగాలకు భర్తీ చేసుకోవడానికి కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫ్లైన్ మోడ్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో ల్యాబ్ అటెండెంట్, స్వీపర్, వాచ్మెన్, ఎలక్ట్రికల్ హెల్పర్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, స్టోర్ అటెండర్, లైబ్రరీ అటెండర్, మార్చిరీ అటెండెంట్ పోస్టులకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు. అలాగే హౌస్ కీపర్, వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. వీటితో పాటు ఆడియోమెట్రీ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, సిఆర్ఎం టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, సైక్రియాట్రిక్ సోషల్ వర్కర్, క్లినికల్ సైకాలజిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, క్లినికల్ ఫార్మసిస్ట్, సిటీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, మోల్డ్ రూమ్ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, రేడియోలాజికల్ ఫిజిస్ట్, మెడికల్ ఫిజిస్ట్ ఈ పోస్టుల్ని అనౌన్స్ చేశారు. వీటిలో ఒక్క డిగ్రీ 10th క్లాస్ మినహాయిస్తే మిగతా టెక్నికల్ పోస్టులన్నీ కూడా పారామెడికల్ కోర్స్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే కొన్నింటికి డిగ్రీ ఆ టెక్నికల్ సంబంధించిన కోర్స్ చేసిన వాళ్ళు అర్హులు. ఇక ఈ పోస్టులకు కేటగిరీని బట్టి 15,000 రూపాయల నుంచి 61,960 వరకు వేతనం ఉంటుంది. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 16/1/2025 నుంచి 23/1/2025 వరకు అవకాశం కల్పించారు. ఈ షెడ్యూల్ ఒకసారి పరిశీలిస్తే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేసి 15/2/2025 ఈ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. అలాగే 16-17 తేదీల్లో అభ్యంతరాలు అంటే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని తెలియజేయవచ్చు. ఫిబ్రవరి 16-17 తేదీల్లో. అలాగే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని 24/2/2025 అనౌన్స్ చేస్తారు. ఈ జాబితా పైన 25/2/2025 అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అయితే 28/2/2025 ఫైనల్ మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. వయో పరిమితి చూస్తే ఓసీ అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 18 నుంచి 47 సంవత్సరాల వరకు ఈ వయో పరిమితిలో సడలింపు పొంది అవకాశం పొందవచ్చు. అలాగే వికలాంగ అభ్యర్థులకు అదనంగా 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఈ అప్లికేషన్తో పాటు ఓసీ అభ్యర్థులు 250 రూపాయల ఫీజుని ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం చిరునామా పైన డీడీ ద్వారా చెల్లించాలి. రిజర్వ్డ్ అభ్యర్థులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, హ్యాండిక్యాప్డ్, ఎక్సెస్ ఈ కేటగిరీస్ అన్ని కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక విధానం పరిశీలిస్తే ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదిక పైన ఈ సెలక్షన్స్ కండక్ట్ చేస్తారు. మొత్తం 100 మార్క్స్కి అభ్యర్థుల క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ వీటన్నింటిని కూడా పరిగణలో తీసుకుని మార్క్స్ కేటాయిస్తారు. కోవిడ్ సమయంలో లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో, పిహెచ్సిలో, సామాజిక ఆసుపత్రుల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అభ్యర్థులు సంబంధిత అధికారి నుంచి సర్వీస్ సర్టిఫికేట్ పొంది ఈ అప్లికేషన్ జడ్జ్ చేస్తే వారికి ఇయర్ వైజ్గా మార్క్స్ అనేది బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఈ పోస్టులు సాధారణంగా 1 year కాల పరిమితి పైన నియమిస్తారు. తర్వాత అవకాశాన్ని బట్టి రెన్యువల్ చేస్తారు. ఈ అప్లికేషన్స్ని ఆఫ్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు 10వ తరగతి మార్కులు మేము అలాగే రిజర్వ్డ్ కేటగిరీస్ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్, 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ కానీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే ఆ ధృవపత్రాలని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే టెక్నికల్ పోస్టుకు అప్లై చేసే అభ్యర్థులు మాత్రం పారామెడికల్ బోర్డులో ముందుగా రిజిస్టర్ అయిన వాడు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేసే సర్టిఫికేట్స్ అన్నిటిపైన కూడా క్యాండిడేట్ సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫిల్ చేసే విధానం కూడా ఒకసారి సింపుల్గా పరిశీలిస్తే ఇది మాన్యువల్ అప్లికేషన్ కాబట్టి ఎటువంటి కొట్టివేతలు, తప్పులు లేకుండా చాలా నీట్గా క్యాపిటల్ లెటర్స్ అంటే పెద్ద అక్షరాల్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. అన్ని కాలమ్స్ని తప్పకుండా పూర్తి చేయాలి. మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో స్పష్టంగా రాయాలి. అంటే నోటిఫికేషన్లో ఏ పోస్ట్ అయితే మీకు కేటగిరీస్గా ఇచ్చారో ఆ పోస్టుని అదేవిధంగా ఇక్కడ ఫిల్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ వద్ద మీరు రాయకూడదు. ఇది డిఎంఎండ్హెచ్ ఆఫీస్ వారు ఫిల్ చేస్తారు. అభ్యర్థి పూర్తి పేరు 10వ తరగతి మార్కుల మెమోలో ఉన్న విధంగా మాత్రమే రాయాలి. వివాహమైన మహిళలు కూడా పుట్టింటి పేరు అంటే 10th క్లాస్లో ఉన్నది పుట్టింటి పేరే కాబట్టి అదే ఇందులో కూడా రాయాలి. ఆధార్ కార్డులో ఉంది కాబట్టి
అత్యంటి పేరుతో అప్లికేషన్ ఫిల్ చేస్తే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల పేర్లు కూడా పుట్టిన తేదీ కూడా 10th క్లాస్లో ఉన్నటువంటి వివరాల ప్రకారమే రాయాల్సి ఉంటుంది. అలాగే హ్యాండిక్యాప్డ్, అలాగే ఇంకా రిజర్వేషన్స్ ఉన్న అభ్యర్థులు, అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఆ వివరాలని డీటెయిల్డ్గా తెలియజేయాలి. మొబైల్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఓసీ అభ్యర్థులు బ్యాంకులో చెల్లించిన డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు, అలాగే డేటు, వీటి వివరాలని కన్సర్న్ కాలంలో ఫిల్ చేయాలి. అడ్రస్ కూడా క్యాపిటల్స్లో ఊరి పేరు, మండలం, పిన్ కోడ్, అలాగే డిస్ట్రిక్ట్, స్టేట్ ఈ వివరాలు ఉండాలి. ఇంకా పెద్ద సిటీస్లో ఉన్న వాళ్ళైతే వాటికి సంబంధించిన స్ట్రీట్ నేమ్ కానీ రోడ్ నేమ్ కానీ కూడా ఉంటే డోర్ నెంబర్తో సహా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కాలంలో మీరు చదివిన తరగతి, మీకు వచ్చిన మార్కులు, మొత్తం మార్క్స్, అలాగే క్వాలిఫై అయిన మంత్ అండ్ ఇయర్. ఇక టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయినటువంటి ఆ డీటెయిల్స్ని కూడా తెలియజేయాలి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఆ వివరాలని అక్కడ ఉన్న కాలంలో తప్పనిసరిగా తెలియజేయాలి. అంటే సర్టిఫికేట్ అటాచ్ చేయడంతో పాటు అప్లికేషన్లో ఆ కాలంను కూడా ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన స్కూల్ పేరు, అది ఎప్పుడు చదివారు, ఏ ఊరిలో చదివారు, జిల్లా పేరు కూడా మెన్షన్ చేయాలి. అప్లికేషన్తో పాటు ఎన్క్లోజర్స్లో అక్నాలెడ్జ్మెంటు, చెక్ స్లిప్ని కూడా క్యాండిడేట్స్ పూర్తి చేయాలి. అప్లికెంట్ సిగ్నేచర్స్ దాదాపుగా 4-5 చోట్ల ఉంటుంది, వాటిలో అన్ని చోట్ల కూడా సిగ్నేచర్ చేయాలి. ఎక్కడ సిగ్నేచర్ చేయకపోయినా కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అన్ని ఎన్క్లోజర్స్తో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మచిలీపట్నంకు ఈ అప్లికేషన్స్ని స్వయంగా లేదా పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయవచ్చు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు తప్పకుండా వినియోగించుకోవాలి. దీనికి సంబంధించి చివరి తేదీ మాత్రం చాలా తక్కువ సమయం ఉంది, 23/1/2025. అలాగే 1 మంత్లోనే దాదాపుగా సెలక్షన్స్ అన్నీ కూడా పూర్తవుతాయి. అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చేస్తారు. ఇవి కేవలం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్.